పాకిస్తాన్ క్రికెట్ ఏంటో ఒక్కొక్కసారి విచిత్రంగా అనిపిస్తుంది. అదేంటి అనుకుంటున్నారా? అవునండి, విచిత్ర ఘటనలన్నీ పాకిస్తాన్ క్రికెట్లోనే జరుగుతాయేమో అనిపిస్తుంది. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో భాగంగా ఓ ఆటగాడు వికెట్ తీసిన ఆనందంలో సొంత జట్టు ఆటగాడిపైనే దాడి చేశాడు. అంటే కావాలని కాదు, అనుకోకుండా అలా దాడి జరిగిపోయింది. ఈ ఘటనలో బాధిత ఆటగాడి తలకు గాయమైంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో కూడా ఉంది. అసలు ఏం జరిగిందో చూస్తే కనుక PSL 2025లో భాగంగా నిన్న లాహోర్ కలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముల్తాన్ సుల్తాన్స్ లాహోర్ కలందర్స్ పై 33 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఛేదనలో తడబడిన కలందర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది. కలందర్స్ ను సుల్తాన్స్ బౌలర్ ఉబైద్ షా 3 వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. ఈ ఉబైద్ షానే ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వికెట్ తీసిన ఆనందంలో పొరపాటున సహచరుడు ఉస్మాన్ ఖాన్ అంటే వికెట్ కీపర్ తలపై దాడి చేశాడు. వికెట్ తీశాక సంబరాల్లో భాగంగా ఉబైద్ షా సహచరులకు హైఫై ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఉస్మాన్ ఖాన్ కూడా తన చేయి పైకి లేపాడు. అప్పటికే జోరు మీదున్న ఉబైద్ పొరపాటున ఉస్మాన్ చేయిపై కాకుండా తలపై హైఫై ఇచ్చాడు. ఈ ఘటనతో దిమ్మదిరిగిపోయిన ఉస్మాన్ తల పట్టుకొని నేలవాలాడు. ఇది చూసి మైదానంలో ఉన్న వారంతా పక్కున నవ్వుకున్నారు. ఊహించని చర్యతో షాక్ కు గురైన ఉస్మాన్ కొద్దిసేపు మైదానంలో పడిపోయాడు. ఫిజియో పరిశీలించాక ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఉస్మాన్ మ్యాచ్ లో కొనసాగాడు. ఈ ఘటన కారణంగా మ్యాచ్ కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. కాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 గత కొన్ని రోజుల నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ లీగ్ లోని ఓ ఫ్రాంచైజీ కరాచీ కింగ్స్ బాగా రాణించిన తమ ఆటగాళ్లకు హెయిర్ డ్రైయర్లు, హెయిర్ ట్రిమ్మర్లు బహుమతులుగా ఇచ్చి నవ్వుల పాలైంది. ఈ ఏడాది PSL, IPL కు పోటీగా ఒకే సమయంలో జరుగుతోంది. IPL కంటే తమ లీగే గొప్పదంటూ డాంబికాలకు పోయిన పాక్ క్రికెట్ బోర్డు ఇలా చేసింది. తీరా చూస్తే IPL కారణంగా ఒకరిద్దరనుకున్న PSL అభిమానులు కూడా ఆ లీగ్ ను చూడడం మానేశారు. IPL తో పోటీ కారణంగా ఈ సీజన్ లో PSL అభిమానులు ఒక్కసారిగా తగ్గిపోయారు. స్టేడియంలో స్టాండ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక పాక్ క్రికెట్ బోర్డు అధికారులు తలలు పట్టుకుని కూర్చున్నారు.